హాయ్ అండి. అందరూ టిఫిన్‌లో, అన్నంలో కూడా ఇష్టపడేటువంటి నల్ల కారాన్ని నా స్టైల్‌లో ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఒక రూ. 5 కరివేపాకు కొనుక్కొచ్చున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి నీడ పట్టిన ఒక క్లాత్ మీద వేసేసాను, పొడి బట్ట మీద. అందరికీ తెలిసిందే కదండీ, నల్ల కారం అంటే ఎండు మిరగాయలు నల్లగా ఉండాలి, కొంచెం వేపు ఎక్కువగా ఉండాలి. కావలసినంత పొట్టు మినపప్పు అయితే ఇంకా రుచిగా ఉంటుంది. గుప్పెడు ధనియాలు, గుప్పెడు పచ్చెనపప్పు, ఒక 3, 4 టీ స్పూన్ల జీరా తీసుకొని అన్నీ విడివిడిగా కానీ లేదా మొత్తం కలిపి కానీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. గది మొత్తం కూడా గుమగుమలాడిపోద్ది అనమాట పప్పుల వాసనకి. తర్వాత ఏముంది, కొంచెం టేస్ట్కి సరిపడా మనం చింతపండు యాడ్ చేసుకున్నాం, 2 టీ స్పూన్లు. ఇంకా మన ఆరోగ్యానికి మంచిదైనటువంటి నువ్వులు, మన పిల్లలకి ఏ విధంగా అయినా కనపడకుండా వాళ్ళ ఆరోగ్యానికి బలాన్ని చేకూర్చేటువంటి ఆహారాన్ని అందించడమే ప్రతి తల్లి యొక్క ధ్యేయం కదండి. అవన్నీ తీసేశాను. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి, తర్వాత ఆరిపోయినటువంటి కరివేపాకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న. లాస్ట్‌లో 4 వెల్లుల్లి రెబ్బలు తగిలిచ్చాను. ఈ మిశ్రమాలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని మనం ముందుగా పట్టుకున్నటువంటి దినుసులన్నిటిని కూడా బరక్గా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్‌లో రుచికి సరిపడా సాల్టు, తర్వాత కరివేపాకు వేసి గ్రైండ్ పట్టుకుంటే, నేను చేత్తో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా బరక్కుంటే ఇడ్లీ, దోస, రైస్‌లోకి గానీ ఆహా! అద్భుతమేనండి ఈ టేస్టు. ఒక్కసారి మీరందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.